స్వతంత్ర భారతదేశ చరిత్రలో మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మొట్టమొదటిసారిగా విశ్వకర్మ బ్రాహ్మణుల గురించి ప్రస్తావించిన జనసేన విశాఖపట్నం సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కి తిరుపతి జిల్లా యావత్ విశ్వకర్మ బ్రాహ్మణులు ధన్యవాదాలు తెలిపారు. జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రతిపాదించిన ప్రతి ఆలయ కమిటీలో విశ్వకర్మ బ్రాహ్మణులకు గాను చోటు ఇవ్వవలసిందిగా జీవోను కోరారని అన్నారు. ఒక ఆలయ నిర్మాణంలో విశ్వకర్మ బ్రాహ్మణుల పాత్ర అతి ముఖ్యం. గుడి నిర్మాణంలోనూ మరియు విగ్రహ ప్రతిష్టలోనూ తరతరాలుగా విశ్వకర్మ బ్రాహ్మణుల చేతుల మీదుగానే జరుగుతుంది. కాబట్టి వారిని నియమించడం చాలా అవసరం. ఇది వేద ప్రామాణికం కూడా. ఇది గుర్తించిన ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుర్తించి ప్రస్తుత టీటీడీ బోర్డు మెంబర్గా ప్రఖ్యాత శిల్పి యాదాద్రి పునర్నిర్మాణంలోని ముఖ్య పాత్ర వహించిన ఆనంద్ సాయిని నియమించినందుకు గాను ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీలోని వంశీకృష్ణ ప్రస్తావించిన ప్రతి దేవాలయ కమిటీలోని విశ్వకర్మ బ్రాహ్మణులకు అవగాహన కల్పించే విధంగా జీవో తీసుకురావాలని, ఈ బాధ్యతలను జనసేన ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు మరియు ముఖ్యంగా తిరుపతి ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు ముందుండి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రికి నారా చంద్రబాబు నాయుడు ఆ దృష్టికి తీసుకువెళ్లి జీవో అమలు పరిచే విధంగా ప్రయత్నం చేయాలని తిరుపతి జిల్లా యావత్ విశ్వకర్మ బ్రాహ్మణులు కోరారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా విశ్వకర్మ బ్రాహ్మణులు, తిరుపతి జిల్లా అధ్యకుడు గుంటికోవల తిరుమలాచారి, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎనికపాటి రామచంద్రాచారి, తిరుపతి టౌన్ అధ్యకుడు శ్రీమతుల రామయ్య ఆచారి, ప్రసాదాచారి, కుప్పలింగాచారి, మురళీ ఆచారి, పోలూరు నాగార్జునరావు, ఎలవేటి మోహనాచారి, విజయాచారి, వి గోవిందాచారి, ఏ శంకరాచారి, కేశవాచారి, ఎన్నికపాటి రాజశేఖరాచారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వంశీకృష్ణ శ్రీనివాస్ గారు విశాఖపట్నం వాళ్ళు ఆయన మా గురించి ఏమని వివరించినారంటే, నిన్న అసెంబ్లీలో ప్రతి కమిటీ ఏదైతే గుడులకు సంబంధించి దేవాలయాలకు సంబంధించిన కమిటీల్లో విశ్వబ్రాహ్మణులు ఎందుకు నియమించాలనేది ప్రతిపాదించడం అయిందంటే, గుడులకు సంబంధించిన వర్క్లో ప్రతి దీంట్లోనూ విశ్వబ్రాహ్మణుల పాత్ర ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా గుర్తించి ప్రతి కమిటీలో విశ్వబ్రాహ్మణులు కూడా నియమించాలనే ప్రతిపాదించినందుకు ఆయనకి ఈ తిరుపతి జిల్లా విశ్వబ్రాహ్మణుల సంఘం తరపున కాకుండా ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణుల సంఘాలన్నీ కూడా ఈరోజు కృతజ్ఞత తెలియజేసుకుంటూ, దీన్ని గుర్తించి మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని ప్రతిపాదించి మా కులానికి న్యాయం చేస్తారని కోరుకుంటూ, ఈ విషయాన్ని టోటల్గా కూడా మీ పత్రికల ద్వారా కూడా కొంత ముందుకు తీసుకెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు విశ్వబ్రాహ్మణ సంఘం అంతా కూడా ఇక్కడ చేరి ప్రతిపాదించడం అయినది. కాబట్టి మేము ప్రతిపాదించిన దానికన్నా కూడా మీరు పత్రికల ద్వారా నలుమూలన ఉండేటువంటి ప్రజానికానికి కూడా తెలియజేస్తే బాగుంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఆత్మమైన టీటీడీ బోర్డు మెంబర్గా విశ్వకర్మ ముద్దుబిడ్డ ఆనంద సాయికి అవకాశం ఇవ్వడం, ఆ అవకాశంతోనే ఆనంద సాయి గారి ద్వారా ఈరోజు మన వంశీకృష్ణ ఎమ్మెల్యే గారు ఆయన్ని కలిసి ఈ విషయం ప్రస్తావించడం, ఆ ప్రస్తావించిన సందర్భంగా ఆయన అసెంబ్లీలో ఇది ప్రతిపాదించడం జరిగింది. కాబట్టి ముందుగా వీళ్ళకి ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక ముందుగా దీన్ని ప్రతి ఆలయ కమిటీలో కూడా ఖచ్చితంగా విశ్వకర్మ బ్రాహ్మణులకి ఒకరికి చోటు ఇవ్వాల్సిందిగా జీవో తీసుకురావాలని చెప్పి మన ప్రియమైన విశాఖపట్నం సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ప్రతిపాదించారు. జనసేన ఆయన ద్వారా మిగతా జనసేన ఎమ్మెల్యేలు, ముఖ్యంగా మన తిరుపతి ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాస్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా దీని జీవో రూపం తీసుకొచ్చి భారతదేశ చరిత్రలో ప్రతి గుడి నిర్మాణంలో, విగ్రహ ప్రతిష్టలో విశ్వకర్మల పాత్ర ఉంది. కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం ఇక్కడి నుంచి ఇవ్వాల్సిందిగా కోరుతూ, ఈరోజు ఈ ప్రెస్ మీట్ కారణమైన వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి యావత్ విశ్వకర్మ బ్రాహ్మణులంతా కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.